హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మన ఛానల్ అనేది కేవలం ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పీపుల్కే కాదు, మన ఛానల్ అనేది బేసిక్ లెవెల్ నుంచి కూడా వస్తుందండి. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళకి ఈ ఎక్కడ ఏం నేర్చుకోవాలని అర్థం కాదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్సులకు వాటికి వీటికనే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారండి. అవేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం బేసిక్స్ లెవెల్ నుంచి ఏంటనేసి మార్కెట్ని తెలుసుకోవచ్చు అండి. అండ్ ఇది ఒక నా చిన్న ప్రయత్నం మాత్రమే అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో అందిస్తానండి. ఇది పార్ట్ 1 అండి, స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ పార్ట్ 1 అండి. బేసిక్ లెవెల్ నుంచి మనం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా వెళ్తామండి. ఈ వీడియో అయితే బేసిక్స్ లెవెల్ కోసమే అండి. మీ ట్రేడర్స్ ఫ్రెండ్ అంటే ఎవరైతే కొత్తగా ట్రేడింగ్లోకి రావాలనుకుంటున్నారో, అసలు ట్రేడింగ్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకున్న వాళ్ళకి బేసిక్ టర్మ్స్ ఇవన్నీ తెలియాలి కదండి. సో ఈ వీడియో అనేది దానికోసం అండి. సో మీరు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అండ్ షేర్ అంటే ఏంటి, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అనే దాని గురించి చూద్దామండి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే ఏం ఆక్షన్ లాగా అనుకోవచ్చు. మనం ఒక పక్క బయర్ అనేవాడు ఉంటాడు, ఇంకో పక్క సెల్లర్ అనేవాడు ఉంటాడండి. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆక్షన్ ఇది. ఆక్షన్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి తగినట్టు మూవ్ అనేది అక్కడి నుంచి వెళ్ళడానికి ఉంటుందండి. సో ఇదండి స్టాక్ మార్కెట్ అంటే. మీరు బేసిక్ తెలుసుకోవాల్సింది ఈ పాయింట్ అండి తెలుసుకోవాల్సింది. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఆ మూవ్ అనేది వాళ్ళకి వస్తుందండి. సో ఇది బేసిక్ అండి. అండ్ వాట్ ఈస్ షేర్ అండ్ లాట్ సైజ్ అండి. ఒక షేర్ అంటే ఏం లేదండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక చిన్న పర్సన్ని మనం ఓన్ చేసుకుంటామండి. అది ఎలా అంటే చెప్తానండి. ఒక షేర్ ఇంటూ ప్రజెంట్ మార్కెట్ ఏ లెవెల్లో ఉందో, అంటే ఎంత ప్రైస్ దగ్గర ఉందో, ఇక్కడ 129.50 దగ్గర ఉందండి ప్రజెంట్. మీరు ఒక షేర్ కొనాలంటే 1 ఇంటూ 129.50 అంటే మీరు ఎంత కట్టాలంటే 129.50 కట్టుకుంటే ఒక షేర్ అనేది మీకు వస్తుందండి. అది టాటా స్టీల్లో మీరు ఒక షేర్ కొన్నట్టు. అండ్ లాట్ సైజ్ అంటే ఒక గ్రూప్గా బల్క్గా అమ్ముతారండి, దాన్ని లాట్ సైజ్ అంటారండి. టాటా స్టీల్ ఒక లాట్ సైజ్ వచ్చి 5500 షేర్స్ అండి. ఆ షేర్స్లో మనం ఒక షేర్ కొంటాం అంతే. 5500 షేర్స్ ఇంటూ 129.50 వేస్తే అదొక లాట్ సైజ్ అండి. ఆ లాట్లో నుంచి మనం కేవలం ఒకటి మాత్రమే కొంటాము. ఇది షేర్ అండ్ లాట్ సైజ్కి మధ్య డిఫరెన్స్ అండి. ఇది బిఎస్సి అండి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఏంటంటే ఇది సెబీ కింద ఉంటుందండి. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఈ బిఎస్సి అనేది సెబీ కింద ఉంటుందండి. సెబీ అంటే ఏంటంటే వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. అంటే వీటిని గమనిస్తూ ఉంటుంది, ఏం జరుగుతుంది, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని గమనిస్తూ ఉంటుందండి సెబీ. అండ్ బిఎస్సిలో చూసుకుంటే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చూసుకుంటే మనం ఇది షేర్స్ కాదండి, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం 5400 స్టాక్స్ అనేవి ఉంటాయండి, లిస్టెడ్ అయి ఉంటుంది బిఎస్సిలో. అండ్ దీని తర్వాత మనం ఎన్ఎస్సి చూద్దామండి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే హర్షద్ మెహతా స్కామ్ తర్వాత మార్కెట్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీద కొంచెం నెగిటివిటీ అనేది వస్తూ ఉందండి. ఆ టైంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మంచిగా ముందుకు రానిచ్చింది. అండ్ ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్ కిందే వస్తుందండి. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్లోకి వెళ్దామని. డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ట్రేడింగ్ అంటే వెరీ షార్ట్ పీరియడ్ అండి. ట్రేడింగ్ అంటే మనం ఒక 5 మినిట్స్ అనుకోవచ్చు, ఒక 1 అవర్ అనుకోవచ్చు, ఒక 2 అవర్స్ అనుకోవచ్చు. ఈ టైం పీరియడ్ లోపల మనం ఏదైనా ట్రేడ్ తీసుకొని ఆ రోజు ఎగ్జిట్ అవ్వచ్చు. లేకపోతే ఒక 1-2 డేస్కి, లేకపోతే 1 వీక్కి అట్లా మనం ఏమైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే వాటిని ట్రేడింగ్ అంటామండి. ట్రేడింగ్ అంటే ఒక స్ప్రింట్ లాగా అండి. ఏంటంటే ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్లో మీరు ఒక 50 రూపీస్ కనుక ఒక టార్గెట్ పెట్టుకొని ఏదైనా స్టాక్ అట్లా ఏమైనా కొనుక్కున్నారంటే, అదే మనం ట్రేడింగ్లోకి వస్తే కనుక ఈ 50 రూపీస్ అనేది ట్రేడర్స్ అనేవాళ్ళు రోజుకి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి. 50 రూపీస్ అంటే ఏంటంటే 50 ఇంటూ మన లాట్ సైజ్ అనేది ఉంటుందండి. దాని గురించి తర్వాత మాట్లాడదామండి, కన్ఫ్యూజన్ అవుతాము ఇక్కడ మాట్లాడితే. అది ట్రేడింగ్ అంటే వాళ్ళు అక్కడ
లాంగ్ టర్మ్లో చూసేది ఇక్కడ షార్ట్ టర్మ్లోనే గెయిన్ చేయడానికి ట్రై చేస్తారండి. అండ్ ఇక్కడ ఏంటంటే మన రియాలిటీ కూడా మార్కెట్లో తెలుసుకోవాలి కదండి. సో మార్కెట్లో రియాలిటీ ఏంటని మనం ఇప్పుడు చూద్దామండి. మార్కెట్లో 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మనీని లూజ్ చేస్తారండి. ఇదైతే మనం చాలా గమనించాల్సిన విషయం. సక్సెస్ రేషియో చాలా తక్కువ అండి ఇక్కడ. 5% మాత్రం ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అంతే అండి. వాళ్ళు ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అంటే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు అంతే. అండ్ మ్యాక్సిమం మనీ ఏం చేయరు కానీ ప్రాఫిట్లో ఉంటారు. అండ్ 1% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ అని టాప్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి మార్కెట్ని అనేది బాగా ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర మంచి మైండ్ సైకాలజీ బాగుంటుందండి. మార్కెట్లో ట్రేడింగ్ సెటప్ ముఖ్యం అనుకుంటారండి, కానీ మనకి సైకాలజీ అనేది చాలా ముఖ్యము మార్కెట్లో. ఇది ఉంటే మనం ఏదైనా వస్తుందండి. సో చూడండి, నేను చెప్పాను కదా ఇందాక, కేవలం ఈ జూలై 2023లో 3 మిలియన్ న్యూ డిమాట్ అకౌంట్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇది హైయెస్ట్ ఇన్ ద 18 months అండి. ఈ మధ్యలో కొత్తగా ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారండి. వాళ్ళకి తెలియకుండా మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది తెలియకుండా కోర్సులు వాటికి వీటికి మనీ అనేది స్పెండ్ చేస్తారు. అవేం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బేసిక్ లెవెల్ నుంచి ఇప్పుడు మీరు కోర్స్ తీసుకున్నా కూడా వాళ్ళు దాంట్లో మీకు చెప్పేది ఇదే అండి. అండ్ ఏం చెప్తారంటే ఒక 2-3 స్ట్రాటజీలు, బాలింగర్ బ్యాండ్స్ కానీ ఆర్ఎస్ఐ కానీ ఇది చెప్తూ ఉంటారండి. అవి అవుట్డేటెడ్ అండి. అంటే అది ఇప్పుడు పనికి వచ్చేవి కాదండి, అవి ముందు పనిచేస్తుండేటివి. ఇప్పుడు మార్కెట్లో ఏం పని చేస్తుందో అదే మనకి ఇంపార్టెంట్ అండి. అవన్నీ నేను షార్ట్స్ రూపంలో మీకు చేసి పెడుతున్నాను, మీరు ఒకసారి గమనించవచ్చు దాన్ని. అండ్ రియాలిటీ ఇదండి. రియాలిటీ చూసి మీరు ఒకసారి ఆలోచించండి. మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వగలుగుతారా అంటే మీకు తెలుస్తుందండి. మీరు కనుక కరెక్ట్గా ఫాలో అవుతే, అంటే క్యాండిల్స్ని ఎలా చూడాలి ఇవన్నీ నేర్చుకొని ఫాలో అవుతే కనుక మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారండి. సో ఇది నా మీకు సజెషన్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీడీనెస్ అనేది ఉండకూడదండి. గ్రీడీనెస్ వస్తుందండి, స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది. మార్కెట్లో మీరు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత తెలుస్తుందని గ్రీడీ ఉండకూడదు అనేసి. సో ఇది బేసిక్లో మీకు చెప్పాలనిపించింది చెప్పానండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందామండి మనం. ఇన్వెస్ట్మెంట్ ఇది టోటల్ ఈక్విటీ గేమ్ అండి. ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే డైలీ మ్యాక్సిమం ఒక 5 to 10 రూపీస్ మాత్రమే మ్యాక్సిమం. నేను చెప్పేది డైలీలో ఒక రోజుకి ఇంత మూమెంట్ జరగచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామంటే అది ఈక్విటీలో 5 to 10 రూపీస్ మాత్రమే ఉంటుందండి మూమెంట్. ఇది రిస్క్ ఫ్రీ గేమ్ అండి. అంటే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. దీనికి ఇంపార్టెంట్ వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి మనం టెక్నికల్ అనాలిసిస్ ఇంట్రాడేకి వాడతామండి. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఈ వీడియోలో చెప్తే కొంచెం మనం మొత్తం ట్రేడింగ్ మీద ఉన్నాం కాబట్టి అక్కడ చెప్దామని ఆపానండి. దాని గురించి నేను అక్కడ దాని గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అలా డిస్కస్ చేస్తానండి దాని గురించి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తే, బేర్ మార్కెట్స్ అనేది వెరీ గుడ్ టు ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే బేర్ మార్కెట్స్ తర్వాత ఖచ్చితంగా బుల్ రన్ ఉంటుందండి. సో బేర్ మార్కెట్స్లో మీరు ఒక స్వింగ్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే నెక్స్ట్ వచ్చేది బుల్ మార్కెట్ కాబట్టి మీకు ఒక మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ ఇట్స్ లైక్ ఏ మ్యారథాన్ రన్నింగ్ అని ఇక్కడ మీకు చూపించినట్టు ఇట్స్ లైక్ ఏ మ్యారథాన్ రన్నింగ్. అంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మనం స్లో అండ్ స్టడీగా వెళ్ళాలండి. స్ప్రింట్ లాగా పరిగెత్తామంటే ఇక్కడ కుదిరే పని కాదండి. సో స్లో అండ్ స్టడీగా ఇది వెళ్తూ ఉంటుందండి. నేను చెప్పినట్టు మ్యాక్సిమం డైలీలో ఏం జరగచ్చు అంటే 5 to 10 రూపీస్ అనుకోవచ్చు అండి. ఏ స్టాక్ అయినా మ్యాక్సిమం అనేది 5 to 10 రూపీస్ అంతే మ్యాక్సిమం. అది మినిమము 2 to 3 అట్లా అనుకోవచ్చు అండి. ఇంకా చాలామంది ఉంటారండి ఏంటంటే వాళ్ళకి టైం ఉండదండి. వాళ్ళు జాబులు చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకెక్కడైనా పని చేస్తూ ఉంటారు, లేకపోతే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు చదువు పైన ఫోకస్ చేస్తూ మార్కెట్లో ఉండాలనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి నెక్స్ట్ ఆప్షన్ అని చూస్తే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. బ్యాంక్స్ మ్యాక్సిమం అంటే 7% ఇంట్రెస్ట్ ఇస్తాయండి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అంటారు కానీ మనకి తెలియాలి కదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కానీ సామాన్యులు కాదు, వాళ్ళు కానీ ప్రొఫెషనల్సే. సో వాళ్ళని మనం నమ్మచ్చండి, మనం ట్రస్ట్ చేయొచ్చు వాళ్ళని. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారండి. మ్యాక్సిమం అంటే మనం బ్యాంక్స్లోకి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తారండి అక్కడ. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి మీకు. అండ్ ఇప్పుడు బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, దాని గురించి చూద్దామండి. బుల్ మార్కెట్ చూడండి. బుల్ మార్కెట్ అంటే మార్కెట్ అనేది లాస్ట్ 2-3 monthsగా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒక 20% అంటే ఇప్పుడు చేసిన స్వింగ్ అంటే ఏంటంటే అండి, ఒక బేర్ మార్కెట్ వచ్చిన తర్వాత 2-3 monthsకి అది 20% అట్లా గెయిన్ అయిందంటే అది బుల్ రన్ కింద లెక్కేస్తారండి. బుల్ రన్ స్టార్ట్ అయిందని చెప్తారు అప్పుడు.
బేర్ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ కనుక హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ హై అంటే దీని బేసిక్ లెవెల్ చెప్పాలంటే అండి మార్కెట్ కొత్త న్యూ చేసిందండి. ఈరోజే అది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆ లెవెల్కి వెళ్ళిందంటే అక్కడి నుంచి అది మార్కెట్ అనేది 90 degreesలో వెళ్ళలేదండి. ఇక్కడ ఏంటంటే అండి బేర్ మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్కెట్ ఎప్పుడు కనుక కొత్త హై అనేది చూడలేదు. ఆ హై కనుక చూసిందంటే వాళ్ళకి తెలియదండి. అంటే బై చేసి పెట్టుకున్న వాళ్ళకి ఇదే కొత్త హై. దీని తర్వాత మార్కెట్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు కాబట్టి వాళ్ళ పొజిషన్ని ఎగ్జిట్ చేసుకుంటారండి, ప్రాఫిట్ తీసుకునేస్తారు అక్కడ. అండ్ అక్కడి నుంచి సెల్లింగ్ అనేది వస్తుంది. అండ్ మిగతా సెల్లర్స్ వాళ్ళు ముందు నుంచే రెడీగా ఉంటారు కొత్త హై వచ్చిన తర్వాత మనం సెల్ చేయాలనేసి. సో వాళ్ళు సెల్లింగ్ చేస్తారు అక్కడి నుంచి. సో అక్కడి నుంచి ఒక కొత్త సెల్లింగ్ అనేది మనకి అక్కడ చూస్తామండి. సో ఇలా బేర్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఎటువంటి కోర్సులకి ఇక్కడేం మాట్లాడట్లేదు. నేను ఇంకా చెప్తున్నాను కోర్సులకి ఏం మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదనేసి. సో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.